సింహాచలంలో సింహాద్రి అప్పన్న చందనోత్సవం ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాల ఒకటిగా తిరుపతి తరువాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయంగా సింహాద్రి అప్పన్న దేవాలయం విరాజిల్లుతోంది. అక్షయ తృతీయ సందర్భంగా శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనం భక్తులకు లభించింది. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం సంవత్సరానికి 12 గంటలు మాత్రమే భక్తులకు లభిస్తుంది. మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుద్ధ తదియ అంటే అక్షయ తృతీయ నాడు జరుగుతుంది. ఈ క్రమంలోనే అప్పన్న నిజరూప దర్శనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఇదే అంశంపై విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జునతో మా ప్రతినిధి కన్నబాబు ఫేస్ టు ఫేస్. ఉత్తరాంధ్ర జిల్లాలో అత్యంత ప్రాచీన పుణ్యక్షేత్రాల్లో ఒకటి వరహ నరసింహస్వామి టెంపుల్. అయితే ఈరోజు ఏదైతే చందనోత్సవం సందర్భంగా ఇక్కడ లక్షలాది మంది భక్తులు అయితే తరలి వస్తున్నటువంటి పరిస్థితే కనబడుతుంది. అయితే 365 రోజులు దర్శనం ఒకలా ఉంటే కేవలం 12 గంటల పాటు మాత్రమే నిజస్వరూప దర్శనం అయితే జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అధికారులు ఇక్కడ ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, ప్రస్తుతం ఈ నిజస్వరూప దర్శనానికి 12 గంటల పాటు సమయం అయితే ఉంటుంది. ఇక్కడ అధికారులుగా మీరు ఎలాంటిది ఏర్పాట్లు చేస్తారు సార్? మనకి ముందుగా వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిజరూప చందన మహోత్సవం ప్రారంభమైందండి. అన్ని ఏర్పాట్లు సవ్యంగా చేయడం జరిగింది. భక్తులు కూడా చాలా ప్రశాంతంగా ఆనందపరంగా వాళ్ళు దర్శనం చేసుకుంటున్నారు. సుమారుగా మనకు 6.5 కిలోమీటర్లు బ్యారికేడింగ్ చేశాము. 4 క్యూ లైన్లు పెద్దవి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మీకు ఈ 30,000 మంది ఒకేసారి కూర్చున్నా కానీ ఇబ్బంది లేకుండా మన షామియానా వేయడం జరిగింది. బయట ఎగ్జిట్ పాయింట్లో కూడా మీకు షామియానా వేయడం జరిగింది, ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్. దీని ఇది కాకుండా మీరు గమనిస్తే మీకు వాటర్ పాయింట్స్ పెంచడం జరిగింది. సుమారుగా ఇప్పుడు 60 వాటర్ పాయింట్ల పైనే ఉన్నాయి. దీని ఇది కాకుండా కింద మనకు పార్కింగ్ ప్లేసెస్ సుమారుగా 7 చోట్ల పార్కింగ్ ప్లేస్లు పెట్టాము. దీని వెహికల్స్ కూడా అన్ని పెద్ద వెహికల్స్ కాకుండా కొన్ని సగం చిన్న వెహికల్స్, సగం పెద్ద వెహికల్స్ కూడా పెట్టడం జరిగింది. అలాగే పొరపాటున ఏదైనా వెహికల్ స్ట్రక్ పోతే కూడా ఆ టోయింగ్ వెహికల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిజరూప దర్శనంకు సంబంధించి అంతరాలయ దర్శనం రద్దు చేయడం జరిగింది. ప్రోటోకాల్ దర్శనాలు ఏం లేవు, అందరూ లైన్లో పోయి చూసుకోవాల్సి వస్తుంది. ఇవి మేజర్ ఏర్పాట్లు ఇవ్వండి సార్. అంటే గతంలో కంటే ఈ ఏడాది ఏర్పాట్ల విషయంలో చాలా చక్కగా ఉన్నాయని అయితే భక్తులు కూడా చెప్పడం జరుగుతుంది. సో వీటి విషయానికి పక్కన పెడితే ప్రధానంగా ఈరోజు ఇక్కడికి వస్తున్నటువంటి భక్తుల సంఖ్య ఎంతవరకు ఉండొచ్చు సార్? అంటే మనకి ఏర్పాట్లు ఘనంగా చేసాం. ఒకటి, రెండోది 1.5 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వాతావరణం చక్కగా అనుకూలిస్తూ ఉంది. భక్తుల సంఖ్య పెరగచ్చు. 2 లక్షలు వచ్చినప్పటికీ కూడా ఏమాత్రం తగ్గకుండా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. సో చూడొచ్చు, ఏదైతే మొత్తానికి సుమారుగా 2 లక్షల మంది భక్తుల వరకు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తుందని అయితే కలెక్టర్ గారు కూడా మాటలు వినడం జరిగింది. అదేవిధంగా గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మరింత ఎక్కువ పటిష్టమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశామంటూ కూడా కలెక్టర్ గారు అయితే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే 365 రోజులు ఉన్నటువంటి దర్శనం ఒక ఎత్తు అయితే ఈ యొక్క ఏదైతే అక్షయ తృతీయ రోజు 12 గంటల పాటు మాత్రమే నిజస్వరూప దర్శనం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఈ దర్శనానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అధికారులు అయితే పూర్తి స్థాయిలో చేశారు. కెమెరామ్యాన్ ముత్తుతో కన్నబాబు, విశాఖపట్నం నుంచి. కర్నూలు జిల్లా రాజ్య